నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ తన ట్రంపర్తనాన్ని ఆపట్ల మళ్ళీ మొదలెట్టాడు. ఏంటి? ఇరాన్ మీద హార్ముజ్ దగ్గర బ్యాన్ అనమాట, బ్లాకేడ్ రీఇన్స్టేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎంత కట్టాలంటే అక్కడి నుంచి ఇరాన్ షిప్ బయటికి రావాలంటే హార్ముజ్ దాటి వీళ్ళు ఒక పాయింట్ పెట్టుకున్నారు, ఈయన ఒక టోల్ గేట్ పెట్టుకున్నాడు. అది దాటి వెళ్ళాలంటే ఫుల్లీ లోడెడ్ వెజల్కి $32 మిలియన్ పే చేసి వెళ్ళాలి. అంటే 32 అంటే 20% అన్నాడు. 20% అంటే అది ఫుల్లీ లోడెడ్ దాంట్లో ఇట్ కమ్స్ అరౌండ్ $32 మిలియన్. ఏమైనా సాధ్యమయ్యే పనులు మాట్లాడితే బాగుంటుంది ట్రంప్. అంటే ఇరాన్ని సఫికేట్ చేయడానికి మాట్లాడా, నిజంగానే ఇరాన్ని దండుకోవడానికి మాట్లాడా, ఇరాన్ని రెచ్చగొట్టడానికి మాట్లాడా? ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. సార్, రెచ్చగొట్టడానికా, సఫికేట్ చేయడానికా, లేకపోతే నిజంగానే వసూలు చేయడానికా? నిజంగా వసూలు చేయడానికి ఇది ఒక ఇండికేషన్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాలో మీరు ఎవరి దగ్గర టోల్ తీసుకోలేరు. మీరు ఓపెన్ వాటర్స్లో సూయజ్ కెనాల్ డిఫరెంట్, పనామా కెనాల్ డిఫరెంట్. దోస్ వర్ మ్యాన్ మేడ్ గా. మ్యాన్ మేడ్ అండ్ అది అక్కడ పని ఉంది. పుట్టి షిప్ వెళ్ళదు, దానికి నీళ్ళు నింపాల్సి వస్తుంది, హైట్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది, హైట్ డిక్రీజ్ చేయాల్సి వస్తుంది, దాన్ని టక్ చేసుకొని తీసుకెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. ఒక షిప్ మీద ఆల్మోస్ట్ 20-30 మంది బయట నుంచి పనిచేస్తారు వాళ్ళ వైపు నుంచి. ఓకే, ఎందుకంటే చాలా మటుకు షార్ట్ కట్ అది. అక్కడ పనామా కెనాల్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా నడిపించి లేకుండా మొత్తం తిరిగి వెళ్ళాలి మీరు కట్ చేయడానికి అన్నమాట. ఇట్లాంటి 2-3 ఉన్నాయి. ఇంకోటి టర్కీ దగ్గర కూడా ఉంది, యూఫ్రటిస్ దగ్గర. కానీ దీని మీద మీరు టోల్ ఛార్జ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ అండ్ మార్కో రూబియో ఇదే మాట చెప్పారు. మార్కో రూబియో 2 వారాల ముందు చెప్పారు, ఎవ్వరికీ అధికారం లేదు అక్కడ టోల్ ఛార్జ్ చేయడానికి. కానీ ట్రంప్ ఏమంటున్నా అంటే, నేను టోల్ ఛార్జ్ చేయట్లేదు, మీకు సెక్యూరిటీ ఇస్తున్నాను, నేను నా షిప్పులకి డబ్బులు అవుతుంది, నా పర్సనల్ యూజ్ చేస్తే వాళ్ళకి డబ్బులు అవుతుంది, వాళ్ళ ఖర్చు నేను మీరు చూసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే సింపుల్, యుద్ధానికి ముందు ఇది ఓపెనే ఉండే కదా, ఎవరు క్లోజ్ చేయించారు? మీరే చేయించారు. మళ్ళీ మీరే ఓపెన్ చేయించారు. మళ్ళీ మీరంటే నేను ఓపెన్ చేయించాను కదా, నాకు డబ్బులు ఇవ్వాలంటాం. అది ఎట్లా అవుతుందండి? మీరు అక్కడే ఉంటారా? నెక్స్ట్ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు యుఎస్ నేవీ అక్కడే ఉండిపోతుందా? మొత్తం 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, 30 డిస్ట్రాయర్లు అంతా. ఇది మనం అడగాల్సింది ప్రశ్న. మీరు ఒక మాట చెప్పొచ్చు, ఇదంతా అయిన తర్వాత ఓకే మేము అక్కడ ఒక 6 నెలలు ఉంటాం, ఇరాన్ని అప్పుడు దాకా మొత్తం ఫినిష్ చేసిస్తాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, ఇది మీరు చెప్పొచ్చు. కానీ మీరు నేను టోల్ ఛార్జ్ చేస్తాను, 20% ఛార్జ్ చేస్తానంటే కాదు. మీరే ఒక నెంబర్ ఇప్పుడు ఇండికేట్ చేస్తారు, ఇట్ ఈస్ నాట్ వయబుల్ అట్ ఆల్. ఎవరివ్వరు అది వాళ్ళు మిగతా చోట నుంచి కొనుక్కుంటారు. ఎవరికి దెబ్బతంటది? ఇదంతా సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అమెరికాకి అన్నిటికీ పెద్ద కోపం అంటే వాళ్ళ అసెట్స్, వెస్ట్ ఏషియాలోని అసెట్స్ మీద ఇరాన్ కొడుతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే ఎట్లా అంటే ఒక వెకేషన్ ప్లేస్ లాగా ఉండే, టెన్షన్ లేకుండా ఉండడానికంటే గల్ఫ్లో వచ్చి మంచి ఒక 2 సంవత్సరాలు పోస్టింగ్ తీసుకొని పనేం లేదు అక్కడ. అప్పుడప్పుడు ఎయిర్క్రాఫ్ట్ని సర్వీసింగ్ చేయాలి, ఫ్లై చేయాలి, తిరిగి రావాలంతే. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 6 నెలల నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. స్పెసిఫిక్లీ ఫిబ్రవరి 25 నుంచి మీరు యుద్ధానికి దిగారు, మీ ప్లేన్లు వాడుకుంటున్నారు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? మీరే వచ్చారు కదా, మీరే బాంబింగ్ చేశారు కదా. మళ్ళీ మిగతా దేశాలకి నేను బాంబింగ్ చేశాను కదా, నాకు డబ్బులు ఏమంటే కాదు, మీరు ఎవరి మీద చేశారు? మీరు ఇరాన్ లీడర్ మీద చేశారు. అది మీ సెల్ఫిష్ మోటివ్ ఉండే. ఓకే, అని తీసేశారు. సరే, డిక్టేటర్ వాళ్ళు అదంతా ఉంది, కరెక్టే, డోంట్ డౌట్. బ్లడ్ థర్స్టీ రెజీమ్, బహాయిస్ని చంపారు, వీళ్ళ మనుషుల్ని చంపారు, 45,000 మందిని చంపారు, అంతా కరెక్టే, అన్నీ అంగీకరిస్తూ. కానీ ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం చేస్తున్నారు. మీరు ఏదో లోకం కోసం చేయట్లేదు. మీకు ఇరాన్కి ప్రాబ్లం ఉంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి ప్రాబ్లం ఉంది, అంతే. దట్ సింపుల్ యాజ్ దట్. దాన్ని మీరు మొత్తం లోకాన్ని గుంజి తీసుకొస్తున్నారు. అందరిని డబ్బులు కట్టాలంటే ఎట్లా? ఓకే, ఇది ఎట్లయిపోయిందంటే ఈ మార్కెట్లో హఫ్తా తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళ లాజిక్ ఏంటి మీరు అర్థమవుతుంది? మిమ్మల్ని ఎవరు వచ్చి హెరాస్ చేయరు, పోలీసు వాడు రాడు, మిగతా గుండాలు ఎవరు రాడు, లోకల్ లీడర్లు ఉన్నారు చూడండి, వాళ్ళు మీ దగ్గరికి రారు, ఎవరు రాడు, నేను కాపాడుకుంటాను మిమ్మల్ని, నాకు దాని బదులు డబ్బులు ఇవ్వాలి. రోజుకి 200 లేకుంటే 300, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద షాప్. ఓకే, ఇది లాజిక్. ఇది ఇప్పుడు హఫ్తా, ఇప్పుడు ఇది ట్రంప్ గారి హఫ్తా అంతే. నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను, అదే అంటున్నారు కదా, మీ ఆర్ ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు యూ.
ఐ కెన్ అండర్స్టాండ్ ట్రంప్ వాళ్ళ వార్షిప్ తీసుకొచ్చి స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్లో పెట్టి మీ షిప్ పక్క నుంచి వెళ్తే నేను అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఇది లేదు, గల్ఫ్లో ఒమాన్లో కూర్చున్నారు, దాటి ముందుకు రావట్లేదు, అక్కడి నుంచి చూస్తున్నారు అంతే. ఓ మీ మీద కొడుతున్నారా, కొడితే మేము వస్తాం, కొట్టిన తర్వాత వచ్చి ఏం చేసుకుంటారండి, కొట్టకుండా చూడాలి. ఇవాళ పొద్దున్న 2 షిప్ల మీద కొట్టారు. ఏం చేశారంట, ఏమని అంటాడు నేవీ లేదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదని. మళ్ళీ వాళ్ళు ఎట్లా కొడుతున్నారు, మీరు ఎంత మేము డ్రోన్ కెపాసిటీ ఫినిష్ చేసేసాం, వాళ్ళది 89% డ్రోన్స్ కెపాసిటీ పోయింది, వాళ్ళ ప్రొడక్షన్ పోయింది, అయినా కూడా ఎలా కొడుతున్నారు. జార్డన్ మీద మిసైల్ కొట్టారు, సో మన యుఏఈ మీద కొట్టారు, ఖత్తర్ మీద కొట్టినారు, ఒమాన్ మీద కొట్టారు. నిన్న ఒమాన్ అంటున్నారు మేము శాంతి దూతలము, మేము మీతో చర్చలు నడితే మా మీదే ఇస్తున్నారండి. వాళ్ళు పాపం మీడియేట్ చేశారు కూర్చున్నారు అంటే మీ మీద కాదు, యూఎస్ బేస్ ఉంది కదా వాళ్ళ మీద కొడుతున్నారు. ఎవరైనా యూఎస్ బేస్ మీద 10 డ్రోన్లు పంపితే 2 మా టెరిటరీలో పడుతుంది, ఎక్కడ వచ్చి అన్నిటికీ కరెక్ట్ డైరెక్షన్ ఉండదు కదా, ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇరాన్ చెప్తున్నారు స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ ఇస్ క్లోజ్డ్. ఇది మనం పాత డైలాగ్ ఇది, ఓకే, 2-3 నెలల ముందు ఇదే డైలాగ్. అమెరికా అంటున్నారు నో, స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ ఈజ్ ఓపెన్. ఇప్పుడు ఎవరి మాట మనం అర్థం చేసుకోవాలంటే ఇవాళ చూస్తే 3 షిప్పులు క్రాస్ అయినాయి ఇవాళ, లాస్ట్ 24 అవర్స్లో 3 షిప్పులు. ఎవరివి సార్ అవి? అది ఎవరితో కాదు కానీ ఒకటి ఫుల్ లోడెడ్ బయటికి వెళ్ళింది, 2 ఎంటీ అయిన వెసల్స్ లోపలికి వచ్చి అంతే. అప్పుడు మీరు నార్మల్ అంటే అమెరికా ఏమంటారు, ఇప్పుడు ఏ నార్మల్? ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇరాన్ మాట వింటున్నారు అందరూ, ఎందుకంటే వాళ్ళకి భయం, ఇంకేం లేదు. ఇరాన్ మీద రెస్పెక్ట్ కాదు, వాళ్ళకి భయం, వాడు ఎక్కడో మిసైల్ కొడతాడు మళ్ళీ. ఇవాళ పొద్దున కొట్టిన 2 వెసల్స్, అది ఐ థింక్ ఇట్ వాజ్ యుఏఈ ఫ్లాగ్డ్ వెసల్స్, వాళ్ళ మీద కొట్టారు. వీళ్ళది లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇరాన్ది పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఉంది ఇప్పుడు, అది వాడు ఎక్కడ విసురుతాడో మనకు తెలియదు, ఎక్కడో వచ్చి పడుతుంది అది. ఇది భయం షిప్పర్స్కి. వాసుదేవన్ గారు, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిందంటే ఒక షిప్ ఆయిల్ తీసుకొని 2 మిలియన్ బ్యారెల్స్ 1 మిలియన్ బ్యారెల్స్ తీసుకొని బయటికి వస్తున్నప్పుడు పర్షియన్ గల్ఫ్ నుంచి వాళ్ళు బయలుదేరే ముందు వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి ట్రిప్కి ఒక ఇన్సూరెన్స్. ఏదో మన బండికి సంవత్సరానికి ఒక పాటు ఇన్సూరెన్స్ తీసుకుంటే అయిపోతుంది, థర్డ్ పార్టీ కానీ ఎవరి జీనికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే స్పెసిఫికలీ వీళ్ళకి ఒక్కొక్క షిప్కి ఇన్సూరెన్స్ పెట్టాల్సి వస్తుంది. దాంట్లో ఏముంది, కంటైనర్ కార్గో ఉంది, దాని విలువ ఎంత, దాని విలువ ఎంత, ఓకే $3 మిలియన్, వెరీ గుడ్. దాంట్లో పెట్రోలియం ట్యాంకర్, దాని విలువ ఎంత, దాన్ని బట్టి ఇన్సూరెన్స్ క్యాల్కులేట్ చేస్తారు. రిస్క్ ప్రీమియం అంటాం మనం ఎప్పుడు. అవును, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎయిర్లైన్స్ ఒక హాస్టైల్ టెరిటరీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు రిస్క్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇప్పుడు యుద్ధం మొదలైన టైంలో ఎయిర్క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పెరిగింది. మీరు దుబాయ్కి వెళ్తున్నప్పుడు లేకుంటే మీరు రియాద్కి వెళ్తున్నప్పుడు మీకు రిస్క్ ఇన్సూరెన్స్ పెరిగింది, ఎందుకంటే వీడు ఎక్కడి నుంచి మిసైల్ కొడతాడో తెలియదు మనకి. ఇది జరిగింది, ఇది కానీ మళ్ళీ తగ్గింది అది. ఇప్పుడు మళ్ళీ షిప్స్ ఏమైంది, వాళ్ళు ఎవడో ఇన్సూరెన్స్ చేయడు. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు ఈ సెకండ్ మంత్లో ఈ ప్రాబ్లం వచ్చిన అమెరికా ఏం చేశారంటే మేము ఒక ఫండ్ క్రియేట్ చేస్తున్నాం రీఇన్సూరెన్స్కి, మీకు డబ్బులు అంతా కట్టకపోయిన కెపాసిటీ లేకుంటే మేము కడతాం మీకోసం. ఎందుకు, షిప్స్ బయటికి రావాలి, ఆయిల్ ప్రైసెస్ తగ్గాలి, అప్పుడు అమెరికాలో కూడా తగ్గుతుంది. ఇది ఇవాళ కూడా ట్రంప్ అదే పాట పాడుతున్నాడు, మాకు ఎవరు ఆయిల్ అక్కర్లేదు, మా దగ్గర మస్తు ఆయిల్ ఉంది, వెనిజువేలాన్ ఆయిల్ కూడా మా ఆయిలే, ఇదంతా కలుపుకుంటే 50% ఆఫ్ వరల్డ్ ప్రొడక్షన్ మా దగ్గర ఉంది. మళ్ళీ మీ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదు, ఆయిల్ మీదే, మీరు ఏ రేట్ కావాలంటే పెట్టుకోవచ్చు. మీరు సౌదీ అరేబియా నుంచి తెప్పించుకోవట్లేదు, మీరు ఇరాక్ నుంచి తెప్పించుకోవట్లేదు, మీరు ఎక్కడి నుంచి ఆ ఏరియా నుంచి రావట్లేదు, మీకు ఫ్యూల్ ఖత్తర్ నుంచి రావట్లేదు. మళ్ళీ మీ ప్రైసెస్ ఇప్పుడు కూడా $4 ఎందుకు, మరి ఎలా పెరుగుతున్నాయి? పెరుగుతున్నాయి కాదు, అక్కడే ఉన్నాయి, ఎక్కడున్నా అక్కడే తగ్గలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ సెల్లర్ అయినా, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కానీ, ఇండియన్ భారత్ పెట్రోలియం కానీ, జియో కానీ, మన దగ్గర ఎవరైనా ఉండేనండి పెట్రోల్ బంకులు నడిపిస్తున్న వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రైసెస్ మీద మ్యాచ్ చేస్తారు దాన్ని. లక్కీలీ మన గవర్నమెంట్ దగ్గర ఏంటంటే, మన గవర్నమెంట్కి అట్లీస్ట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రేట్ పెంచలేరు వాళ్ళు. జియో, నయారా అట్లాంటి కంపెనీలు పెంచుకుంటారు వాళ్ళ రేట్, వాళ్ళకి సబ్సిడీ ఎవరు ఇవ్వట్లేదు. అది గవర్నమెంట్ కంపెనీస్ అట్లా కాదు, గవర్నమెంట్ కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు రేట్ పెంచుకోవచ్చు, దాంట్లో వాళ్ళు చేయలేరు. అమెరికాలో అట్లా కాదు, ఇట్స్ ఫ్రీ మార్కెట్. ఆయన ఏం చేస్తాడు, బ్రెంట్ క్రూడ్ ఇవాళ 86 నడుస్తుంది, 84 నడుస్తుంది, ఓకే 84 మన దగ్గర అదే ఈక్వివలెంట్ తీసుకొచ్చి ప్రైస్ చేయండి. అప్పుడు మీరు
తవ్వి తీయడానికి మీ ప్రైస్ $30 ఉన్నాయి కదా, మళ్ళీ మీరు ఎందుకు $80 ఛార్జ్ చేస్తుంటే అది వాళ్ళ లాభం, ప్రాఫిట్. ఒక 5% మీరు $5 కావాలంటే మీరు రిఫైనింగ్ పెట్టుకోవచ్చు, $3 ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏముంది? సో అమెరికన్ కంపెనీస్, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ చాలా ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారు. లాస్ట్ క్వార్టర్లో వాళ్ళకి రికార్డ్ ప్రాఫిట్స్ వచ్చింది. వాళ్ళు మెయిన్గా ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు ఒకరు ట్రంప్. రిపబ్లికన్ పార్టీకి చాలా డబ్బులు ఇస్తారు ఆయిల్ కంపెనీస్. ఓకే, దానితో వాళ్ళకి నువ్వు ఏం కావాలంటే చేసుకో, నువ్వు రేట్ ఎంత కావాలంటే పెంచుకో అని ఒక ఇది ఇచ్చారు. నడిమిట్లో ట్రంప్ కొంచెం మన దగ్గర చేసినట్లనే కొంచెం ఎక్సైజ్ డ్యూటీ అట్లాంటిది వాళ్ళ దగ్గర ఇంకో డ్యూటీ ఉంది, అది తగ్గించాడు. కానీ అది అప్పుడు కూడా ఇంపాక్ట్ లేకుంటే ఈ యుద్ధం నడిమిట్లో ఆగినప్పుడు సీజ్ ఫైర్ వచ్చి MOU వచ్చిన టైంలో ప్రైసెస్ తగ్గాలి కదా, తగ్గలేదు. అప్పుడు కూడా అక్కడ ఉండిపోయింది. ఇంటర్నేషనల్ ప్రైస్ తగ్గింది, 68 దాకా వచ్చింది, ఇప్పుడు 86. ఈయన ఈ ఆయిల్ కంపెనీ లాబీస్కి ఈయన ఈల్డ్ అయిపోతున్నాడు. అంతే, ఈల్డ్ కాదు వాళ్ళంతే. అది మీరు ఇప్పుడు ట్రంప్ అని తప్పవట్లేదు, అది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఆయిల్ లాబీ, ఐటీ లాబీ ఏం చూస్తారు? అది ఎవరైనా ఉండి, మెటా ఉండండి, ఆరకిల్ ఉండండి, మైక్రోసాఫ్ట్ ఉండి, వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తక్కువ కాస్ట్లో బయట నుంచి ఎంప్లాయీస్ని తెచ్చుకోవాలి H1B మీద. ఓకే, అమెరికా అంటారు కాదు, మా చట్ట ప్రకారం మీరు ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తే అదే జీతం మీరు ఆయన కూడా ఇవ్వాలి. సో మీరు $120,000 ఒక యాన్యువల్ శాలరీలో మీరు ఒక అమెరికన్ వర్కర్ని తీసేస్తే అదే స్కిల్ లేకుండా దానికన్నా హయ్యర్ స్కిల్ ఉన్నవాళ్ళు, అంటే మీ లాజిక్ ఏంటంటే అమెరికాలో ఆ స్కిల్ లేదు, దానికోసం మేము బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆ సీన్ ఇప్పుడు లేదు, అమెరికాలో కూడా స్కిల్ ఉంది. కానీ వీళ్ళేం చేస్తారంటే లేదు, ఆ స్కిల్ లేదని చెప్పేసి బయట నుంచి ఒక వర్కర్ని తీసుకొచ్చి $50,000 పని చేపిస్తారు. ఎక్కడ $1,20,000, ఎక్కడ $50,000, $70,000 ప్రాఫిట్. ఇది వీళ్ళ గేమ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాలసీస్ మార్చకుండా ఉండడానికి ట్రంప్ లాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మీరు చూసుంటారు ఆయన ఇనాగ్రేషన్కి ఆయన వచ్చినప్పుడు, ఈవెన్స్ వాళ్ళ సెనెట్లో వచ్చినప్పుడు కూడా, స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ చేసినప్పుడు కూడా అందరూ ఐటీ కంపెనీ హెడ్స్ అక్కడ ఉన్నారు. సేమ్ విత్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్, వాళ్ళ కంపెనీలో పెద్ద వాళ్ళు మస్తు డబ్బులు ఇస్తారు. ఆయిల్ కంపెనీస్ లాబీ, అందరు లాబీలు మస్తు. అంటే యూఎస్లో ఎట్లా అయిందంటే మన దగ్గరలాగా కాదు, అక్కడ చాలా మటుకు ఖర్చు పొలిటికల్ ర్యాలీస్లోనో లేకుంటే మీరు ఓట్లకి డబ్బులు ఇచ్చి చేయించడం పని కాదు, ఫ్లెక్స్లు కొట్టడం అంతా. అక్కడ టెలివిజన్ అడ్వర్టైజింగ్ అన్నిటికంటే ఎక్స్పెన్సివ్, దానికి డబ్బులు పెట్టారు, దానికి వీలిస్తారు డబ్బులు. ఇన్ రిటర్న్ మాకు ఫేవర్, నా బిజినెస్ని మీరు అడ్డుకోకూడదు. సేమ్ విత్ డిఫెన్స్ కంపెనీస్, రైతాన్ ఉండండి, మెక్డానల్డ్ డగ్లస్ ఉండండి, బోయింగ్ ఉండండి, వీళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తారు, హెవీ కాంట్రాక్ట్ ఇచ్చి ఏం చేస్తారు, అమెరికన్ ప్రజల డబ్బులు, ట్యాక్స్ పేయర్ డబ్బులు, ఆయుధాలు కొనుక్కుంటారు, వాళ్ళు దానికి కమిషన్ ఇస్తారు. కమిషన్ అంటే ఒక ఇన్సెంటివ్గా ప్రెసిడెంట్ ట్రంప్కి డబ్బులు ఇస్తారు, లేకుంటే ఎవరైనా ఉండండి ప్రెసిడెంట్ ఆ టైంలో. ఇది వీళ్ళ రెగ్యులర్ గేమ్ వాసుదేవన్ గారు. సో ఇది కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో అమెరికన్ లాబీ, అమెరికన్ ఆయిల్ తగ్గట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున కూడా అన్నాడు, దట్ ఇస్ ఓకే, చూసుకుందాం, ఇప్పుడు కొన్ని వారాలుగా అది ఫినిష్ చేసేస్తా అన్నా. కానీ ఇప్పుడు 3వ-4వ రోజు ఇవాళ స్ట్రైక్స్ నడిచింది. బహుశా ఇది అప్పుడే 40వ రోజు, నిన్న కూడా చెప్పాను నేను, అప్పుడు 40వ రోజు ఆపకుండా మొదలు పెడితే ఒక 50-55 రోజులకి వచ్చేదాకా అప్పుడు అయిపోతుండే ఇరాన్ సంగతి. కానీ చేయలేదు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎవరు సౌదీ అరేబియా సపోర్ట్ చేయట్లేదు, ఇరాక్ సపోర్ట్ చేయట్లేదు, కువైత్, బహ్రెయిన్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు యూఎస్ని. వాళ్ళందరూ వాళ్ళ బ్యాటిల్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళ బ్యాటిల్ పోరాడుతున్నారు, అక్కడ ఉన్నారు. వాళ్ళు కావాలని చెప్పినప్పుడు మిసైల్స్ ఆపుతున్నారు. యుఏఈ అయితే ఇజ్రాయెల్ని తెచ్చుకున్నారు, సౌదీ అరేబియా పాకిస్తాన్ తెచ్చిపెట్టుకున్నారు. ఇదంతా నడుస్తుందన్నమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీదే మొత్తం పట్టుంది. ఎవరు పట్టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఉంటుందో వాళ్ళే ఈ యుద్ధం గెలుస్తారు టెక్నికలీ అంటే ఇంకా ఇరాన్కి పట్టున్నట్టు. కరెక్ట్. ఇప్పుడు 20% అన్నారు, దట్ ఈజ్ ఆల్సో గాన్, ఆ లాజిక్ లేదు. ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన బాంబింగ్లో ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా కొంచెం లోపలికి వెళ్ళారు. ఇప్పుడు అమెరికా అబూ మూసా, కిసి అని చెప్పి వాళ్ళ ఇంకొక ఐలాండ్ ఉంది, కెషమ్ ఐలాండ్ పక్కన, బందర్ అబ్బాస్ని కొట్టారు నిన్న. మళ్ళీ కెషమ్ మీద గట్టి ఫోకస్ పెట్టుకున్నారు. కరెక్ట్. అండ్ బందర్ అబ్బాస్ కొట్టారు, బుషర్ కొట్టారు, అబూ మూసా అని చెప్పి స్లైట్లీ ఇంటీరియర్ అక్కడ కొట్టారు నిన్న. సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఇరాన్లో ఉన్న స్పెసిఫిక్ టార్గెట్స్ని వీళ్ళు ఎట్లా బాంబింగ్ మొదలు పెట్టారో ఫస్ట్ ఇజ్రాయెల్, అమెరికా మొదలు పెట్టినప్పుడు అదే ఇప్పుడు నడుస్తుంది. అదే టైంలో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇరాన్ మా మీద దాడి చేయరు,
ఎందుకు ఇరాన్కి భయం ఏంటంటే మళ్ళీ ఇజ్రాయెల్ని యుద్ధంలో గుంజి తీసుకొస్తారు. వాళ్ళు ఇప్పుడు పక్కన కూర్చున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు హెజ్బుల్లాతో పోరాడుతున్నారు, గాజాలో హమాస్తో. ఇరాన్ ఒక 2 మిసైల్ కొట్టారనుకోండి ఇజ్రాయెల్ తిరుగుతాయి అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తారు, మళ్ళీ ఇరాన్ కొట్టడం మొదలు. వాళ్ళకి ఎక్స్క్యూజ్ వచ్చింది, మా మీద కొట్టారు మేము కొడుతున్నాం అంతే. ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ మీద మిసైళ్ళు కొట్టరు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తారు, ఎయిర్క్రాఫ్ట్ పంపించి బాంబ్ చేస్తారు. దాట్ విల్ బి ఫార్ మోర్ డేంజరస్. మనం చూసాం అది యుద్ధం మొదలైనప్పుడు February 28 నుంచి జరిగిన దాంట్లో. అది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. ఇజ్రాయెల్ ఇస్ ఆనెస్ట్. ఇప్పుడు ఇజ్రాయలీ మీడియాలో అదే అంటున్నారు, వీ విష్ ఇట్ డజ్ నాట్ హ్యాపెన్, అంటే అది జరగకూడదు, కానీ జరిగితే మాకు మంచిదే, వీఆర్ హ్యాపీ. మళ్ళీ మమ్మల్ని యుద్ధాన్ని గురించి తీసుకొస్తారు, మళ్ళీ మేము బాంబ్ చేస్తాం వాళ్ళని, అది ఫినిష్ అయిపోతుంది. ఎయిర్క్రాఫ్ట్ తోటి బాంబింగ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది సార్ డివాస్టేషన్? ఇరాన్ ఇఫ్ ఇజ్రాయెల్ గెట్స్ ఇన్వాల్వ్డ్ అంతే సంగతి, ఇరాన్ ఫినిష్ అయిపోతారు. నేరుగా అయితే వాళ్ళిద్దరు యుద్ధాలు లేవు, నేరుగా అయితే ఇప్పుడు లేవు, కానీ రేపు ఒక మిసైల్ ఫైర్ చేస్తే అయిపోతుంది, స్టోరీ మారిపోతుంది అనమాట. ఓకే, సో ఇరాన్ ఏమో యూఎస్ టార్గెట్స్ యాజ్ యూజువల్, కువైత్, బహ్రెయిన్, జార్డన్ అన్నీ టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ఒమాన్ టార్గెట్ చేశారు. ఏదో రాడార్ కొట్టారు ఒమాన్లో అంటున్నారు, మనకు ఇంకా దాని డీటెయిల్స్ రాదు కూడా. యూఎస్ ఎప్పుడు వాళ్ళ లాసెస్ని చూపారు. ప్రెసిడెంట్ ట్రంప్ మిగతా దేశాల గురించి చెప్తారు, 7 ఎయిర్క్రాఫ్ట్ పోయింది, వాళ్ళది 10 ఎయిర్క్రాఫ్ట్ పోయింది, వాళ్ళది ఇది పోయింది, అది కానీ వాళ్ళది ఏమైపోయిందని ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళ C-130 ఒకటి పోయింది, ఒక 2 అపాచే హెలికాప్టర్స్ పోయినాయి, వాళ్ళ F-16 పోయినాయి. ఇదన్నీ వాళ్ళది డ్యామేజ్, హ్యూజ్ డ్యామేజెస్. కానీ వాళ్ళు బయట ఎక్కువ చెప్పారు. వాళ్ళ కాంగ్రెస్లో టెస్టిఫై చేస్తున్నప్పుడు పీట్ హెస్గెత్ చెప్పాడు ఇదంతా. దాని నడిమిట్లో ఇంకొక గొడవ మొదలైంది వాసుదేవన్ గారు. యమన్ నుంచి కొంతమంది హూతీలు, కొంతమంది కాదు, మంచి ఒక పెద్ద డెలిగేషన్ ఇరాన్కి వెళ్ళారు. ఓకే, వీళ్ళు ఇరాన్లో అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయారు కదా, ఆయనకి రెస్పెక్ట్స్ పే చేయడానికి వెళ్ళారు. ఎనీవే అక్కడ దాకా వెళ్ళారు కదా అని చెప్పి కొంచెం కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కోసం ఇరాన్ ఒక ఎయిర్క్రాఫ్ట్ పంపించారు, మహాన్ ఎయిర్ అని చెప్పి వాళ్ళ ఎయిర్లైన్. అది లాస్ట్ టైం ల్యాండ్ చేయడానికి వస్తున్నప్పుడు సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యమన్ది క్యాపిటల్ ఎవరు కంట్రోల్, రెబెల్స్ చేతిలో ఉంది, హూతీల చేతిలో ఉంది యమన్. సనా ఎయిర్పోర్ట్ మీద నుంచి ఫ్లై చేస్తూ సౌదీ అరేబియా పైనుంచి వెళ్తున్నప్పుడు సౌదీ అరేబియా అబ్జెక్ట్ చేశారు, ఈ ఎయిర్లైన్ మా ఏరియా నుంచి వెళ్ళకూడదు, పర్మిషన్ లేదు అని చెప్పి. సరే అని చెప్పి ఎట్లా దిగేశారు వాళ్ళు, దిగి అందరిని తీసుకెళ్లారు ఇరాన్కి. ఈసారి ఇరాన్ నుంచి నిన్న వస్తున్నప్పుడు సౌదీ అరేబియా ఏం చేశారు, సౌదీ అరేబియా చేశారు కానీ వాళ్ళు ఇప్పుడు దాకా దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇంకో పక్కన ఉన్నారు, వాళ్ళకి సనా వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు ఎయిర్పోర్ట్ మీద ఈ ఎయిర్లైన్ ల్యాండ్ చేయడానికి వస్తున్నప్పుడు బాంబ్ చేశారు, రన్వే కొట్టారు నిన్న. ఇది హూతీలతోని ఐ థింక్ లాస్ట్ ఒక సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం ఒక యాక్షన్ చూస్తున్నాం. ఇప్పుడు దాకా హూతీలు లైమ్లైట్లో లేరు. మన హూతీలు ఏమనుకుంటే హూతీలు షిప్ల మీద దాడి చేస్తే కాదు. హూతీలు సౌదీ అరేబియా నడివిట్లో పెద్ద ఘర్షణ ఎప్పటి నుంచో నడుస్తుంది. అక్కడున్న ఒఫీషియల్ గవర్నమెంట్, దట్ ఈస్ యమన్లో ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్, వాళ్ళని సపోర్ట్ చేసేది సౌదీ అరేబియా, డబ్బులు ఆయుధాలు అన్నీ ఇచ్చి. అక్కడ ఒక 3వ ఫ్యాక్షన్ కూడా ఉండే, ఒకటి రెబెల్ ఫ్యాక్షన్ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు వాళ్ళ ఫుల్ పేరు. ఇటుపైపు గవర్నమెంట్, ఒఫీషియల్ గవర్నమెంట్, అది సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది, ఒక 6 నెలల ముందు యుద్ధం మొదలయ్యే ముందు యమన్లో ఒక ఘర్షణ జరిగింది సౌదీ అరేబియా అండ్ UAE నడుమిట్లో. UAE ఏంటంటే అక్కడ 3వ ఫోర్స్, వీళ్ళందరికీ ఒక ఎక్స్టెండెడ్, వీళ్ళందరూ అంటారు ఇజ్రాయెల్ ఎక్స్పాన్షనిస్ట్ అని, అంటే కొత్త టెరిటరీలు చూసుకుంటున్నారు. వీళ్ళు కూడా తక్కువ కాదు. సౌదీ అరేబియాకి యమన్లో ఏం పని ఉంది, ఏమైనా ఉంటే అంటారు వాళ్ళు టెర్రరిస్టు, మా దేశం పక్కనే ఉన్నారు, రేపు మా మీద దాడి చేశారు కూడా. తో అక్కడ 3వ ఫ్యాక్షన్ ఏమో UAE సపోర్ట్ చేస్తున్నారు, సదర్న్ అలయన్స్ అని చెప్పి. అక్కడే కదా సౌదీకి UAEకి డిఫరెన్సెస్. అదే ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేశారు, UAE కొన్ని వెహికల్స్ పంపించారు, మిలిటరీ వెహికల్స్, ఒక 60-70 వెహికల్స్ పంపించారు కొత్తది. అది వచ్చి వాళ్ళ పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు, సదర్న్ అలయన్స్ దగ్గర ఉన్న ఒక పోర్ట్ ఉంది, అక్కడ ల్యాండ్ అయినప్పుడు సౌదీ అరేబియా దాని మీద బాంబ్ చేశారు. ఆలోచించండి, వీరిద్దరు గల్ఫ్ అలైస్, ఇద్దరు GCC కంట్రీస్, సౌదీ అరేబియా వీళ్ళ మీద దాడి చేశారు ఆ వెహికల్స్ మీద. ఎందుకు, మీరు యమన్లో రాకూడదు, మేము చూసుకుంటున్నాం యమన్, యూ కీప్ అవుట్ ఆఫ్ యమన్. వీళ్ళు వెనక్కి తగ్గినట్టున్నారుగా. వాళ్ళు UAE అన్నారు, ఓకే ఫైన్, యూ డూ యువర్ ప్రాబ్లం, మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వాళ్ళు కొనుక్కుంటారు ఎక్కడి నుంచి కావాలంటే. ఓకే, డబ్బులు అయితే మీరు ఆపలేరు కదా. సో నిన్న ఈ ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్లో వాళ్ళకి ఇంకో పోర్ట్ సిటీలో ఇంకొక రన్వే ఉంది, అక్కడ ల్యాండ్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా బాంబ్ చేశారు సౌదీ అరేబియా. ఇప్పుడు దాకా సౌదీ అరేబియా కన్ఫర్మ్ చేయట్లేదు దట్ వాళ్ళు చేశారనేది.
ఎక్కడ చెప్పట్లేదు. ఓకే, మీరు చూడండి, అదొక చాలా స్మార్ట్ స్ట్రాటజీ సౌదీ అరేబియా. వాళ్ళు ఏమంటున్నారు, సనాలో ఉన్న రెబెల్స్ మీద అక్కడ ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్ బాంబ్ చేశారు, కానీ ఒఫీషియల్ గవర్నమెంట్ దగ్గర ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చి చేసేస్తారు? సౌదీ అరేబియా చేశారు అదంతా. అది ఒక ఘర్షణ జరుగుతుంది. మళ్ళీ సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ మీద ఇవాళ వీళ్ళు టార్గెట్ చేశారు. ఓకే, దట్ వాస్ ఐ డోంట్ హ్యావ్ ద నేమ్ ఆఫ్ దట్ ఎయిర్పోర్ట్. ఎనీవే మాకు నా దగ్గర ఉండే అది. ఎస్, అభా ఎయిర్పోర్ట్, ABHA అభా ఎయిర్పోర్ట్ మీద మిసైల్ డ్రోన్తోని హూతీలు దాడి చేశారు నిన్న. రిటర్న్ దాడి మా మీద చేశారు కదా, మేము చూపిస్తాం మీకేం చేయగలం. అక్కడ ఇంకొక వార్ బ్రేక్అవుట్ అవుతుంది. మళ్ళీ రేపు ఎల్లుండి వీళ్ళు మళ్ళీ బాంబ్ చేస్తారు, వాళ్ళ నుంచి మళ్ళీ బాంబులు ఇటువైపు వస్తుంది. దిస్ ఇస్ ద రెగ్యులర్ ఫీచర్ అవ్వబోతుంది. పాసిబ్లీ దాంతో ఈవెన్ రెడ్ సీలో ఉన్న షిప్స్ ఇప్పుడు మనం అటువైపు చూస్తున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చూస్తున్నాం. అదే ఇంకో హార్మూజ్ ఇక్కడ ఉంది కదా, రెడ్ సీలో ఉంది, అది సూయజ్ కెనాల్కి వెళ్తుంది. మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ హూతీస్ కూర్చున్నారు, అక్కడ ఉన్నారు కదా, అది మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా అక్కడ ప్రాబ్లం ఎక్కువ లేకుండే. దాని పక్కనే సౌదీ అరేబియాది యాన్బు పోర్ట్ ఉంది. యాన్బు పోర్ట్లోనే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి తిరుగుతుంది. ఓకే, దాని నుంచి 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంప్ చేస్తున్నారు షిప్స్లకి. ఎక్కడైనా హూతీలు దాడి చేస్తే మళ్ళీ అది కూడా ఆగిపోతుంది. సౌదీ అరేబియాకి ఉన్న అక్కడ 2 మేజర్ పైప్ లైన్స్ ఉన్నాయి గల్ఫ్లో. ఒకటి సౌదీ అరేబియా దగ్గర ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి ఉంది, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1500 కిలోమీటర్స్ పైప్ లైన్. ఇంకోటి UAE దగ్గర ఉంది, అబుదాబి టు ఫుజరా అదొక పైప్ లైన్ ఉంది ఇంకోటి. దట్ ఈస్ అనదర్ బైపాస్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు వీళ్ళు. ఓకే, ఎందుకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. అది ఇప్పుడు ఇరాన్ ఒక ఘర్షణ. ఇరాన్ ఏమంటున్నారు, లాస్ట్ 3 రోజుల్లో వాళ్ళు చాలా మటుకు రివర్స్ అటాక్ చేశారు, కానీ US షిప్స్ మీద చేయలేదు. నిన్న ఒక US కమర్షియల్ షిప్ ఏదో ఒక షిప్ మీద టార్గెట్ చేశారని, కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏం రావట్లేదు. దాని నడుమిట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు నిన్న దట్ ఇరాన్ మీద నేవల్ బ్లాకేడ్ మొదలైంది. దట్ ఇరాన్కి వచ్చే షిప్పులు, ఇరాన్ నుంచి వెళ్ళే షిప్పులకి నో పర్మిషన్. అప్పుడు చేశారు 2 నెలల ముందు. ఆ బ్లాకేడ్ మళ్ళీ వచ్చేసింది. అంటే ఇరాన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ ఆయిల్ అమ్మలేరు, అండ్ ఇరాన్ కెనాట్ వాళ్ళ ఎంటీ ట్యాంకర్స్ కూడా తీసుకురాలేరు. ఇప్పుడు ఇరాన్ ఎట్లా డీల్ చేస్తారు దీని నుంచి, ఇది కూడా చూడాల్సి. అంటే ఒకవైపు ఏమో ఈ ఇంపార్టెంట్ చిన్న ఏరియాస్ని, స్ట్రాటజిక్ ఏరియాస్ని టార్గెట్ చేయడం, రెండో వైపు బ్లాకేడ్ అంటే సఫికేట్ చేయండి. ఇంక ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈ పాటికి విపరీతంగా పెరిగిపోయింది కదా సార్. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లో 300% ఇన్ఫ్లేషన్ ఉంది, నిన్న 300%. ఆలోచించండి, మీకు 1 కిలో ఆటా కావాలంటే మీరు ఒక చిన్న ట్రక్లో తీసుకెళ్ళాలి, ₹1,00,000. అదే మనకు అది వాళ్ళ సార్. ఇరాన్ ఇస్ వెరీ బ్యాడ్ షేప్ ఫైనాన్షియలీ, కానీ వాళ్ళు ఏదో ఒక హోప్ పెట్టుకొని కూర్చున్నారు. అక్కడ నేను చెప్పాను చూడండి, 3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి పొలిటీషియన్స్, అరాచీ, గాలిబాఫ్, పెస్కేషన్. ఇంకోవైపు IRGC, ఇంకోవైపు ముల్లాలు. ఈ 3 నడుమిట్లో కోఆర్డినేషన్ లేదు, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లం. నిన్న కూడా సార్ క్రిమేషన్ అప్పుడు వాళ్ళ మీద దాడి జరిగే ప్రయత్నం చేశారు కదా, అరాచీతో రాళ్ళతో కొట్టారు, అరాచీ మీద. వాళ్ళు ఆలోచించండి మీరు. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇరాన్ డెఫినెట్గా ఒక కార్నర్లో వచ్చి బాక్స్ అయిపోయారు వాళ్ళు. నాకు ఒకటే డౌట్ వస్తుందంటే, ఇప్పుడు బహుశా కువైత్ అండ్ జార్డన్ కూడా దీంట్లో దిగవచ్చు యుద్ధాలు. జార్డన్ చాలా రోజుల నుంచి ఊరుకున్నారు, అండ్ దే హ్యావ్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీస్ వెస్ట్ ఏషియాలో. ఓకే, వాళ్ళు గిట్ట దీంట్లో దిగి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పంపించి, కానీ కొంచెం దూరం ఉంది అనుకోండి, వాళ్ళది కూడా ఇజ్రాయెల్ లాగానే అంత దూరం ఉంది, ఇజ్రాయెల్ పక్కనే కదా వాళ్ళు. సో జార్డన్ కూడా దీంట్లో దిగితే దెన్ యుద్ధానికి సీన్ మారిపోతుంది. వీళ్ళందరూ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ అవుట్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్, ఇప్పుడు నో పీస్ టాక్స్, నథింగ్. వీళ్ళని ఎప్పుడో నేను చేయాలండే పని నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇజ్రాయెల్ ఏమో వెయిట్ చేస్తున్నారు, ఒక మిసైల్ మా వైపు ప్లీజ్ కొట్టండి, అప్పుడు మేము దిగేసి మిమ్మల్ని కూడా ఫినిష్ చేసేస్తాం మేమని. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిగ్రేడేషన్ జరుగుతుంది. నిన్న కూడా చెప్పాను, ఈ వర్డ్ యూజ్ చేశాను నేను. డిగ్రేడ్ చేస్తున్నారు ఇరానియన్ అసెట్స్ని. నిన్న ఫస్ట్ టైం సీ డ్రోన్ యూజ్ చేశారు వీళ్ళు. యూజువలీ మన డ్రోన్స్ అన్ని ఎయిర్ నుంచి వస్తుంది, ఇది నీళ్ళ నుంచి వెళ్ళే ఒక డ్రోన్ యూజ్ చేసి నిన్న ఇరాన్లో ఉన్న సేమ్ ఆ బండర్ అబ్బాస్ పక్కన ఉన్న కెషమ్ ఐలాండ్ అండ్ కిష్ ఐలాండ్ మీద నిన్న దాడి జరిగింది. చాలా మటుకు డ్యామేజ్ అయింది అక్కడ. ఏదండి కెషమ్ ఐలాండ్ కూడా ఇరానియన్ అసెట్స్ మీద చాలా జరిగింది. ఇప్పుడు
బహుశా ఈ వార్ ఇంకా 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 ఒక 5-10-15 రోజులు చేస్తే డెఫినెట్గా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇరానియన్ అసెట్స్ పోతుంది అంతా. రైట్. థ్యాంక్ యూ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా ట్రంప్ ఆలోచన ఎలా ఉందంటే 20% వేస్తాడట. అంటే ఒక ఫుల్లీ లోడెడ్ వెస్సల్ బయటికి రావాలంటే వీళ్ళ అనుమతి తీసుకొని అది హార్మోజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళది సెకండ్ టోల్ గేట్ $32 million. ఏమన్నా అర్థం ఉందా? ఇంటర్నేషనల్ వాటర్స్లో ఈ డబ్బులు వసూలు చేసుకుని అదేమన్నా వ్యాపారమా? ట్రంప్కి అయితే వ్యాపారమే. అండ్ మళ్ళీ రెచ్చగొడుతున్నాడు ఇరాన్ని. అంటే దానికి గల కారణం ఏంటంటే స్ట్రాటజిక్గా ఉన్న ఈ ఐలాండ్స్ని కొట్టడం, స్ట్రాటజిక్ పాయింట్స్ని చోక్ చేయటం, ఇవన్నీ చేయడం ద్వారా ఇరాన్ని ఎటు కదలలేని పరిస్థితి, సఫికేట్ చేయడం అనమాట. ఐఆర్జీసీని బలహీనపరచడం, అది ప్రధాన ఉద్దేశం. ఇది ఏనాడో చేస్తుంటే ఇందాక సురేష్ కొచ్చట్ల గారు చెప్పినట్టు యుద్ధం ఎప్పుడూ అయిపోయేది, 2 నెలలకే అయిపోయేది. ఇంత ప్రొలాంగ్ అయ్యి ఉండేది కాదు. ఎనిహో అంటే యుద్ధం జరగాలి, మొత్తం నాశనం అవ్వాలని కాదు, కానీ ఇలా ప్రొలాంగ్ అవటం వల్ల మొత్తం ప్రపంచ నాశనానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ట్రంప్కి ఎప్పటికీ దీనికి సంబంధించిన స్ఫురణ వస్తుంది, ఎప్పటికీ ఈ అక్కర్లేని వ్యవహారాలు మానేస్తాడని ప్రపంచం ఎదురు చూస్తాను.